సుదీర్ఘకాలంగా ప్రపంచ వాణిజ్య రంగానికి ఇబ్బందులు తెస్తున్న ఈ యుద్ధ వాతావరణం దాదాపు ముగిసింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో లాభాలు ప్రారంభమవుతున్నాయి. దీని ప్రభావం బంగారంపై కూడా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బంగారం ధర ప్రస్తుతం ఒక ఔన్స్ $3,000 ఎగువన ఉంది. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి అని చెప్పవచ్చు. ఈ రికార్డు స్థాయి నుంచి బంగారం ధర ఎంత మేర తగ్గుతుంది అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంచితే బంగారం డిమాండ్ తగ్గే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఔన్స్ బంగారం $2,900 నుంచి $2,850 స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో $2,800 నుంచి $2,750 వరకు దిగిరావచ్చు. అమెరికా డాలర్ బలపడితే, డాలర్ ఇండెక్స్ పెరిగితే బంగారం డిమాండ్ తగ్గి ఒక ఔన్స్ బంగారం ధర కేవలం $2,700 నుంచి $2,650 స్థాయికి పడిపోవచ్చు. కేంద్ర బ్యాంకుల కొనుగోలు తగ్గితే చైనా సెంట్రల్ బ్యాంక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, యూరోపియన్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఒకవేళ ఈ ట్రెండ్ మారితే $2,600 నుంచి $2,550 వరకు పడిపోవచ్చు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో రికవరీ కనిపిస్తుంది. భారతీయ స్టాక్ మార్కెట్ కూడా రికవరీ మూడ్లో ఉంది. ఇది బంగారం ధర తగ్గడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడల్లా బంగారం ధర తగ్గుతుంది. ఈ లెక్కను చూస్తే బంగారం ధర ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి దాదాపు $300 నుంచి $400